ఓం నమో భగవతే వాయునందనాయ నమః. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే శ్రీరాముని భజనలు జరుగుతూ ఉంటాయో అక్కడక్కడ హనుమ శిరసు వంచి అంజలి ఘటించి ఆనంద బాష్పాలతో ప్రత్యక్షం కాగలడని ప్రతీతి. వాస్తవానికి శ్రీరామచంద్రుడు హనుమ వేర్వేరు కాదు, వారిద్దరూ ఒకటే. దేహదృష్ట్వా తు దాసోహం జీవదృష్ట్వా త్వదంశకః వస్తుతస్తుత్వమేవాహం ఇది నిశ్చితామత అని స్వయంగా హనుమ అంటాడు. ప్రభు, దేహదృష్ట్యా దాసుడనైన నేను జీవరూపేణ మీ అంశ. ఇక పరమార్థ దృష్టితో చూస్తే నేను మీరు ఒకటే. శ్రీరామచంద్రుడు హనుమంతునితో ఈ విధంగా అంటాడు, మత్కదాహ ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్వ సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. హనుమ, ప్రపంచంలో నా గాథలు ప్రచారంలో ఉన్నంత కాలం నువ్వు నా ఆజ్ఞలు పాలిస్తూ ఆనందంగా సంచరిస్తావు. దానికి హనుమ ఆనందంగా అంగీకరిస్తూ, యావత్ తవ కథాలోకే విచరిష్యతి పావని తావత్ స్థాస్యామి మేదిన్యాం తవాజ్ఞామనుపాలయన్ అంటాడు. అంటే ప్రపంచంలో మీ పవిత్ర గాథలు విలసిన్నంత వరకు మీ ఆజ్ఞలు పాలిస్తూ ఈ భూమిపై సంచరిస్తూ ఉంటాను అంటాడు హనుమ శ్రీరామచంద్రునితో. అందువల్లనే ద్వాపర యుగంలో అంటే త్రేతాయుగం తరువాత యుగంలో భీమార్జునులకు దర్శనం ఇచ్చిన హనుమ ఈ కలియుగంలో కూడా మానస సరోవరం ప్రాంతాల్లో కొందరికి దర్శనమిచ్చినట్లు ఈ మహిమాన్విత సమాచారం నిరూపిస్తోంది. హనుమంతుడు తన విశేష కాలాన్ని రామనామ సంకీర్తన యందే లగ్నం చేశాడు. నామ సంకీర్తన మాత్రం చేతనే ఉన్మత్తుడవుతూ ఉంటాడు. అతని నేత్ర కమలాల నుండి ప్రేమాశ్రువులు జలజల రాలుతూ ఉంటాయి. సుదీప్త రూపంలో అతని శరీరం రోమాంచితమవుతూ ఉంటుంది. శ్రీ హనుమత్ సంహితోక్త నిమ్నలిఖిత శ్లోకాలందు హనుమంతుడు తన రసనేంద్రియమునకు ఈ విధంగా ఆదేశించాడు. హే జిహ్వే జానకీ జానే నామ మాధుర్యమండితం భజస్వ సతతం ప్రేమ్నా చద్వాంఛా సహితం స్వతం జిహ్వే శ్రీరామ సంస్మరణే విలంబం కురుశేలాశేఖతం వృధాయాసాదితే కించిద్వినా శ్రీరామ సుందరం ఆసీనో వా శయనో వా త్విష్టన్ వా యత్ర కుత్రవాత్య యాతి తత్స్మరణం పదం అంటాడు. అంటే, ఓ రసనేంద్రియమా, నీవు శుభములు కోరుచున్న ఎడల శ్రీ జానకీపతి యొక్క మధురాతి మధుర శ్రీరామనామమును ఎల్లప్పుడూ ప్రేమ పురస్సరముగా స్మరించుతూ ఉండాలి. ఓ రసనేంద్రియమా, రామనామోచ్చరణకై ఎందులకు ఆలసిస్తూ ఉన్నావు? మధుర మనోహర శ్రీరామనామోచ్చారణ రహితంగా క్షణకాలం కూడా వ్యర్థం చేయకూడదు. పడుకున్నా, నిలబడి ఉన్నా, ఏ దశలో ఉన్నా శ్రీరామనామ స్మరణ చేయువాడు పరమ పదాన్ని పొందుతాడు. శ్రీరామనామాన్ని హనుమంతుడు తన జీవన సర్వస్వంగా భావించాడు. కేవలం రామనామైవ సదా మజ్జీవం మునే సత్యం వదామి సర్వస్వం ఇదమేకం సదా మమ. ముని, ఏకమాత్రమైన శ్రీరామనామమే నా జీవనం.
సదా శ్రీరామనామమే నాకు ఏకమాత్రమై సర్వస్వమై ఉంది. హనుమంతుడు విశ్వసనీయమగు తన హృదయమందు రామనామాన్నే పరతత్వంగా స్వీకరించాడు. ఇతరేతరములైన సాధనాలు అన్నీ అతని దృష్టిలో అత్యల్పాలు. ఆదినారాయణ మండలి సేతుబంధన ప్రకరణమందు హనుమంతుడు నల నీలురకు శ్రీరామనామాన్ని ఉపదేశిస్తూ ఏకతః సకలా మంత్ర ఏకతో జ్ఞానకోటయః ఏకతో రామనామస్య దపిస్య నవై సమం దేశకాల క్రియాజ్ఞాన ధనపేక్షః స్వరూపతః అనంతకోటి ఫలదో రామమంత్రో జగత్పతే అంటాడు. త్రాసు ఎందలి ఒక సిబ్బెయందు సమస్త మహామంత్రాలను అనంతకోటి జ్ఞాన ధ్యానాది సాధనా ఫలములను ఉంచి రెండవ దాని యందు కేవలం శ్రీరామనామాన్ని మాత్రం ఉంచినచో అవన్నీ కలిసియు దీనితో సరితూగవు అంటాడు. శ్రీరామనామారాధన యందు దేశకాలాది పవిత్రతలు, అనుష్ఠానాది క్రియలు, జ్ఞానాదులు అవసరం లేదు. శ్రీరామనామ మంత్రోచ్చారణ మాత్రం చేతనే అనంతకోటి ఫలాలు లభిస్తాయి. సర్వతంత్ర స్వతంత్రుడు సర్వేశ్వరుడునై పరమ ప్రభువును కూడా స్వవశం చేసుకొనగల శ్రీరామనామ కీర్తనతో సమమైన అన్య సాధన మరేమీ కలదు. స్నేహపూర్వకంగా శ్రీరామనామాన్ని జపించు వారి ఎడల హనుమంతుడు ప్రసన్నత కలిగి ఉంటాడు. అట్టివారికి తాను కల్పవృక్షమై సమస్త మనోరథములను సఫలమనరుస్తారు. ఏ జపంతి సదా స్నేహ నామ మాంగళ్య కారణం శ్రీమతో రామచంద్రస్య కృపాళో మమ స్వామినః తేషామర్తే సదా విప్ర ప్రదాహతాం ప్రయత్నతః దదామి వాంఛితం నిత్యం సర్వదా సౌఖ్యముత్తమం. విప్రవర్య, నా స్వామియు దయాసాగరుడు శ్రీమంతుడు అయిన శ్రీరామచంద్రుని మంగళకర నామమును ఏ మానవులు సదా ప్రేమపూర్వకంగా జపిస్తారో వారి సమస్తమైన కోరికలను నేను అనుక్షణం ప్రయత్నపూర్వకంగా నెరవేరుస్తాను, ఉత్తమ సుఖాలను ప్రసాదిస్తాను అని అభయమిచ్చాడు. ఈ రీతిగా హనుమంతుడు నామ కీర్తన యందు సదా జాగరూకుడై ఉంటాడు. కీర్తన ప్రియులందరినీ సదా రక్షిస్తూ అతడు సహకరిస్తూ ఉంటాడు. శ్రీరామనామ రసికుడు హనుమంతుడు. జై శ్రీరామ్, జై హనుమాన్. సర్వం శ్రీకృష్ణార్పణం.